ఏం చేస్తున్నారు ఇక్కడ? అదే గోడ కూడా పగిలిపోతుంది చూడ పక్క. హే హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సండే వ్లాగ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు వల్ల పక్కన గోడంతా చూడండి ఎట్ట పగిలిపోయిందో. ఇంకొకరు పెద్ద అయిందనుకోండి అసలు పడిపోద్ది. అందువల్ల ఈరోజు ఈ చెట్టు తీసేసి ఇక్కడంతా క్లీన్ చేసింది నిహారిక. ఈ గ్యాప్లో పైన ఉన్న మల్లె మొక్కలు తీసుకొచ్చేసి ఇక్కడ వేద్దామని అనుకుంటున్నాము. పందికొక్కులు ఇటు పోకుండా రేకు అడ్డం పెట్టాను ఇక్కడ. ఇదండి ఈ అంచునంతా వేసాను. ఇవి మొక్కజొన్న విత్తనాలు, అవి కూడా కొన్ని పెరికేసాయి. ఆ చివరను చూసారా, ఆ చివర కొద్దిగా పెద్దవి ఉన్నాయి మొక్కజొన్న చెట్లు. అలాగే ఇదిగోండి ఈ కాకరకాయ తీగంతా పెరికేసేసి మళ్ళీ అదే ప్లేసుల్లో తాళ్ళు బాగా పై దాకా కట్టేసి మళ్ళీ కాకరకాయ విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాము. టిఫిన్ ఏం చేస్తున్నాను నిహారిక? ఫ్రెండ్స్ పల్లీల చట్నీ ఎర్రగారం సూపర్ చేస్తుంది నిహారిక. ఈ వ్లాగ్లో అయితే మీరు ఈ 2 ఐటమ్స్ ఎలా చేయాలనేది చూసేయండి. ఇంకా మొదలు పెడదామా? జాగ్రత్త, మంటకడ దూరంగా ఉంటుంది. చిన్నపాప ఏది? ఎక్కడున్నారా? ఓహో, మీ ఇంటిని శుభ్రం చేసుకుని వచ్చావా? ఈరోజు మన ఇంటిని కూడా ఇక్కడ శుభ్రం చేద్దాం. చెట్టు తీసేయాలి, ఆ మట్టి కొద్దిగా లోడేసినారు కదా. సర్లే ఉండు, నేను అందరికి ముందుగా హ్యాపీ సండే. థ్యాంక్ యూ అమ్మా. మధ్యాహ్నానికి ఏంది? చేప తెమ్మంటారా లేకపోతే ఏంది? బాబా మధ్యాహ్నానికి నేను చేప చేస్తాను. చేప వద్దు, చికెన్ వద్దు, కందిపప్పు తెచ్చి కుక్ చేయగమ్మి అంటుంది. ఎవరు? ఏందమ్మా తెమ్మంటావా? చేప తెమ్మంటావా? ఇలా కాదు, ఇద్దరు ఒకే మాట మీద ఉండండి. ఏమ్మా చేతు, ఏం చేద్దాం చెప్పు? కందిపప్పు చారా? ఫ్రెండ్స్ ఈ సండే మన ఇంట్లో అయితే కందిపప్పు చారు చేస్తుంది నిహారిక. ఎల్లుండి కానీ అది తెచ్చుకుందరులే. ఏం కందిపప్పు చారు తినాలనిపిస్తుంది పాపం తనుజాకి. ఏమ్మా పొద్దున్నే చల్లగా ఉంటుంది, ఇంకోసేపు అయితే సూర్యుడు బయటకు వచ్చి వేడివేడిగా ఉంటుంది. ఏమ్మా ఇంకా అంట్లు కాలా? ఇడ్లీ ఎప్పుడు పెడతా? సరే. నాన్న మిద్దె మీద నుంచి చెట్లు తెచ్చాడు, నేను చూపిపో. సరే. డాడీ ఫ్రెండ్స్ చూడండి, కావాలని తీయలేదు ఆ చెట్టు, మనకేం అడ్డం లేదు. కాకపోతే చూసారా గోడ పగిలిపోతుంది. ఈ పక్క ఆ పక్క కూడా మెరిసేసింది. అది మనం చిన్నగా ఉన్నప్పుడు తీయకపోతే ఒక పెద్దరిగింది అనుకోండి, ఆ గోడను తోసేస్తుంది. అది వేసేటప్పుడు కొద్దిగా ఆలోచన ఉండాలి, మరి గోడను చేయకూడదు. సరే, చెట్టు వేసి బతికిచ్చి దాన్ని పెద్ద చేయడం చాలా కష్టం, తీసేయడం 2 నిమిషాల పని. ఎందుకంటే మన డాబా పైన వేసిన మొక్కలు మల్లె మొక్కలు ఉన్నాయి చూసారా, అవి తీసుకొచ్చేసి ఇక్కడ వేసి మళ్ళీ అక్కడ రేకు పెట్టి ఇక్కడ గూగులు వేద్దామని చెప్పని అనుకుంటున్నాం. అంత నీళ్ళు చల్లేసి మట్టి సవరం చేసి ఇంతవరకు ఆ బిట్టు వరకు గూగులు, ఇక్కడ రేకు అడ్డం పెట్టేసి ఇక్కడ నాటేస్తాం. నేరకా రా. ఇక్కడ ఈ 4 చెట్లు ఈ ఆ గోడ కాడికి అటొకటి ఇటొకటి ఇటొకటి ఒకటి నాటేసి అడ్డే ఉండదుగా, మళ్ళీ పెద్ద పోద అవడం
అదంతా ఏముండదు. దూరం పోయి దూరంగా వేస్తున్నాను. దూరంగా వేసామంటే ఇంక ఇబ్బంది ఉండదు. అడ్డం ఏదైనా పెట్టం ఇక్కడ, లేకపోతే పండుగలు మనం ఆపగలమా? అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, నేరికి అప్పుడప్పుడు కట్ చేసిన టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, ఏదైనా వంటింట్లో ఏది కూరగాయ కట్ చేసినా ఆ వేస్ట్ అంతా దీనికి వేస్తుంది. ఆ పైన మనం వేసిన ఆ సిల్వర్ ఆ డ్రమ్ముల్లో విత్తనాలు మొలిచి మొలకెత్తేసింది. టమాటా మొక్కలు వచ్చేసినాయి, చాలా వచ్చినాయి. పైన కొన్ని వేసింది, కింద తీసుకొచ్చేసి ఆ పక్క వేసాము, సరిపోతుంది. సరే, ఇప్పుడైతే ఈ మొక్కలు నాటేద్దాం. ఫ్రెండ్స్, మొక్కలు నాటడం అయితే అయిపోయింది. ఒక మొక్క వచ్చి లోపలికి వేసాను, ఇక్కడ రేకు పడుతుంది అనమాట. ఇక్కడంతా మళ్ళీ నీళ్ళు చల్లేసి, అందులో మనం ఇంతకుముందు ఇక్కడ టెంకాయ మట్టలు వేసినాం కదా, అవి బాగా చీకిపోయి మళ్ళీ పందికొక్కులు లోడిన మట్టి దాని మీద పడిపోయి మొత్తం చిదుగంతా ఉంది. ఆ చిదుగు మొత్తం నీట్గా ఏరేసి తర్వాత గూగుల్ చల్లేసుకుంటాం. ఏమ్మా ఎది కదా అది? కాల్జిది గారు కాదు అది, దాన్ని గాజు పురుగు అంటారు. ఏం లేదు. ఫ్రెష్ వస్తుంది, ఆకలి అంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇడ్లీలోకి పల్లీల చట్నీ, ఎర్రగారం, నెల్లూరు ఎర్రగారం ఎలా చేయాలి, ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలనేది సూపర్ ఉంటుంది. ఈ వీడియో చూసేయండి. పోతాం కోపం అంతలోకి. ఫ్రెండ్స్, ఈ పైన బొంగల్లో ఉన్న మల్లె మొక్కలను తీసుకుని కింద నాటేసాను. ఆ బొంగ మొక్కలు మనం వేసిన వేస్టేజ్ వల్ల టమోటా విత్తనాలు మొలిచేసి మొక్కలు వచ్చేసాయి. ఆ మొక్కల్ని ఇప్పుడు తీసేసి బొంగల్లోనే దీంట్లో 2, దాంట్లో 2 వేసాను. కింద కొన్ని ఒక 5-6 మొక్కలు వేసాను. వీటికి నీళ్ళు పోసేద్దాం. అమ్మయ్య, ఒక పని అయిపోయింది ఫ్రెండ్స్. కిందకి వెళ్ళి నిహారిక చట్నీ ఎలా చేస్తుంది అనేది చూసేద్దాం, పదండి. ఏందిరా, ఏం చూసి అరుస్తుంది అది? ఏంది టెంకాయ మూడురా, టెంకాయ మూడు ఏం చేయదు చూడు. వాసన చూడండి, అదేదో వింత ఏలియన్ జంతువు అనుకుంటుంది అది. ఓకే, మేమైతే ఇంట్లో పల్లీల పచ్చడి ఎలా చేసుకుంటాం అనేది ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి, ఏరుశనగపప్పు ఒక 100 గ్రాములు, శనగపప్పు ఒక 50 గ్రాములు తీసుకొని నీట్గా బాగా దోరగా వేయించేసుకున్నాము. అలాగే 5 పచ్చిమిర్చి తీసుకొని ఇరిచేసాము. తెల్లబాయలు వచ్చేసి ఒక 7, చింతపండు కొంచెం అంటే కాలు భాగంలో మళ్ళీ కాలు భాగం అన్నమాట, కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ మిక్సీ వేసుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ ఒక తిప్పుకోవడం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. మధ్యలో చూసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగారం, అదేనండి నెల్లూరు ఎర్రగారం. దానికోసం 7 ఎండుమిర్చి, తెల్లబాయలు ఒక 4, టమాటాలు ఒక 5. ఇప్పుడు ఈ టమాటాలు సన్న కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే ఈ తెల్లబాయలు గర్భాలు తీసి అవి కూడా అందులో వేసుకుందాం. టమాటా అయితే కట్ చేసాము. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే నెల్లూరు ఎర్రగారం. మొద్దిగానే కారు మామూలుగా లేదు. ఇప్పుడైతే దీన్ని కూడా తిరగబోయేసుకుందాం. పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకుని అందులో ఒక 2.5 స్పూన్ ఆయిల్ పోయేసుకుంది. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు అందులో 1 స్పూను తిరగమాత గింజలు,
తర్వాత అందులోకి 2 ఎండుమిరపకాయలు తీసుకొని అవి సగంగా కట్ చేసుకొని కరివేపాకు కూడా అందులో వేసేద్దాం. ఒకసారి అటు ఇటు కలిపేసుకొని కొంచెం దూరం వచ్చిందా వేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఎంచుకున్న తర్వాత ఇప్పుడు దించేసుకొని ఇదిగోండి పల్లీల చట్నీలో కొంచెం, అలాగే ఎర్రగారంలోకి కొంచెం ఇలా తిరగమాద వేసుకోవడం. పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవడం. అంతే, పల్లీల చట్నీ రెడీ, నెల్లూరు ఎర్రగారం కూడా రెడీ ఫ్రెండ్స్. చాలా చాలా సింపుల్, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు పల్లీల చట్నీ ఎంత తెల్లగా ఉందనుకుంటున్నారా? ఈ వేరుశెనగ పప్పు వేసుకునేటప్పుడు ఆ పొక్కు అంతా తీసేసుకుంది. ఒకవేళ మీకు పల్లీల చట్నీ తెల్లగా కాకుండా ఎర్రగా కావాలనుకోండి, ఆ పొక్కు తీయలేదు. లేదు ఇట్లా వైట్గా ఉండాలనుకుంటే పొక్కు తీయేస్తే వైట్గా ఉంటుంది అనమాట, అంతే తేడా. ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది. మధ్యలో కొద్దిగా ఎరగాల. ఈ విధంగా ఒక్కసారి తిని చూడండి ఫ్రెండ్స్, సూపర్. దోశలోకి అయితే ఎగ్ దోశలోకి సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా, ఇంతలే. రెండు మిక్స్ చేసుకొని తిన్నామా, చట్నీ కాదు. మేమైతే ఇడ్లీ తినేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ మీ బ్రేక్ఫాస్ట్ ఏందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు హ్యాపీ సండే, హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ కల్యూషన్ బ్లాగ్స్లో. బ్లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి బ్లాగ్తో, ఇంకో మంచి వీడియోతో, ఇంకో మంచి కుకింగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ కల్యూషన్ బ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందామా. అంతవరకు సెలవా మరి. బాయ్ ఫ్రెండ్స్. మాది మధ్యాహ్నం అయితే కందిపప్పు చారు ఫ్రెండ్స్.